నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మీరు మీ జీవితంలో ఎక్కువ పాటుపడింది, ఎక్కువ కన్సర్న్ ఉన్నటువంటి, అట్లాగే మీరు మీ వంతు ప్రయత్నంగా చేసి తోడ్పడినటువంటి ఒక విషయం అర్చకుల గురించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు ఎప్పుడు, లేకపోతే మీరు టీటీడీ ఈవో కింద ఉన్నప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు అర్చకుల యొక్క సంక్షేమానికి, వాళ్ళు పేదరికంలో ఉంటే ఎటువంటి పరిస్థితులు దిగజారుతుంది, వాళ్ళకి సరియైన వేతనాలు ఇస్తే ఏ విధంగా బాగుంటుందనే విషయం మీద చాలా చర్యలు తీసుకున్నారు. ఒకటి మీ మనసుకి అంటే కొంచెం సంతోషింపదగిన విషయం ఏంటంటే, ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఆలయ అర్చకుల సంక్షేమానికి కొన్ని ముఖ్యమైన అడుగులు తీసుకుంది, ముఖ్యమైన చర్యలు తీసుకుంది. అవి ఏంటంటే, ఆలయ అర్చకులకి సంక్షేమ నిధి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వాళ్ళకి పెన్షన్ అండ్ గ్రాట్యుటీ అందుబాటులోకి వచ్చేటట్టు చేసింది. తర్వాత ఎవరైనా అర్చకులు పోతే మరణానంతరం సహాయానికి వెసులుబాటు కల్పిస్తానని చెప్పింది. ఆరోగ్య భద్రత గురించి కూడా చెప్పింది. అర్చకుల పిల్లలకి విద్యా సహాయం గురించి కూడాను సహాయం చేస్తామని చెప్పారు. తర్వాత అలాగే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగిన వివాహం కానీ ఉపనయనం కానీ వీటన్నిటికీ కూడాను ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలన్నా, ఇంటికి మరమ్మతులు చేసుకోవాలన్నా మొత్తం అలాగే, అంటే ధూపదీప నైవేద్య పథకం కింద ఇచ్చే డబ్బులు, అలాగే వికలాంగుల అర్చకులకు కూడాను సహాయం చేసేటట్టు ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ఆలయ అర్చకులకు సేవలకు గుర్తింపు అనేది ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్లో మనకి రీసెంట్గా మన శైలజ అయ్యారు, వీళ్ళు అందరూ కలిసి దీంట్లో చేశారు. అది చాలా హర్షించదగవలసిన విషయం. ఎందుకంటే మనం ఇప్పుడు సనాతన హిందూ ధర్మ సంస్థాపన అనేదంటే మూల విరాట్ అనేది భగవంతుడి తర్వాత అర్చకుడే. మనకి అర్చకుడిని మనం గౌరవించుకుని వాడి యొక్క స్థితిగతులను పెంచకపోతే ప్రపంచం ఎటుకేసే వెళ్ళిపోతుంది. సో ఇది మీ మనసుకు హత్తుకున్న, ఎందుకంటే మీరు చిలుకూరు రంగరాజన్ గారు వాళ్ళైతే చాలా పెద్ద రిలెంట్లెస్ ఫైట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ టెంపుల్స్ అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లేకుండా ఇదంతా చేయాలని ఇది కూడా చేశారు రంగరాజన్ గారు. దాన్ని ఆయన ఇంటర్వ్యూ కూడా మీరు చేశారు. సో ఈ తెలంగాణ గవర్నమెంట్ యొక్క చారిత్రాత్మక నిర్ణయంపై మీ యొక్క స్పందన? చాలా అభినందించాల్సిన విషయం రేవంత్ రెడ్డి గారిని. ఒక విషయం ఏంటంటే, తెలంగాణలో ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అర్చక వ్యతిరేకత అనేది తెలంగాణలో ఎప్పుడూ లేదు. అందుకనే కేసీఆర్ గారి టైంలో కూడా అర్చకులకు చాలా మేలు జరిగింది. దాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకుపోయి ట్రస్ట్ అది ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున వాళ్లకు సంక్షేమం అమలు జరిగే విధంగా ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా మంచి కృషి చేశాడు. ఇద్దరు ప్రభుత్వాల్లోనూ అర్చకులు. కానీ అఫ్కోర్స్ ఆ యాక్ట్ అమెండ్మెంట్ అయిన యాక్ట్కి అనుగుణంగా రూల్స్ అయితే ఈ రోజు వరకు రాలేదు. అదొకటి తెలంగాణలో ల్యాకింగ్. దీన్నంతా నేను చెప్పేది ఏంటంటే, అర్చకుడు కడుపు కొట్టడం అనేటటువంటిది ఒక ప్రభుత్వ విధానంలాగా పెట్టుకునే ఇది ఎన్టీ రామారావు గారితో మొదలైంది. 1987 ఎండోమెంట్స్ యాక్ట్ను మార్చి రీరైట్ చేసి వాళ్ళని ఒక వర్గశత్రువుల్లాగా చూచి అన్ని రకాల వాళ్ళని హింస పెట్టారు. ఎస్పెషలీ ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ను పెంచి వాళ్ళ మీద ఒక దండయాత్రలాగానే చేశారు. సరే, కొంతవరకు వాళ్లకు అండగా రాజశేఖర రెడ్డి నిలబడ్డాడనేది వాస్తవం, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అమెండ్మెంట్స్కి అనుగుణంగా రూల్స్ తయారు చేయటానికి తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆంధ్రాలో జరగలేదు. తిరిగి అది కూడా జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఆ రూల్స్ కూడా చేయటం జరిగింది. ఈరోజు ఇక్కడ రూల్స్ లేకపోయినా కానీ ఈ సంక్షేమ నిధి ద్వారా పెద్ద ఎత్తున సహాయం చేయడానికి వాళ్ళు తగినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు చెప్పింది ఏంటి అంటే,
అసలు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. ఈ సంక్షేమ నిధి మీద కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు, ఆ డబ్బులు అట్లాగే పెట్టుకొని ఉన్నారు. ఇవి ఇవ్వటం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కూడా వీళ్ళు కట్టాల్సినటువంటి అవసరం రాదు. ఆంధ్రాలో సిచ్యుయేషన్ కొద్దిగా పెక్యులియర్. ఇన్ఫ్యాక్ట్ ఈ అర్చక వ్యవస్థను ఒక వర్గశత్రువులాగా చూచేటటువంటి విధానంతో మొదటి నుంచి తెలుగుదేశంలో ఉంది. అది మారుతుందేమోనని చూశాను, ఎస్పెషలీ నేను ఉన్న టైంలో కొంత వర్క్ చేసినప్పుడు. బట్ అది ఐ థింక్ ఒక లాబీ అక్కడ స్ట్రాంగ్గా తెలుగుదేశంలో దీని మీద పనిచేస్తుంది. ఆ లాబీ కబంధాస్తాల నుంచి బయటికి రాంది తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అర్చకులకు ఏదైనా మేలు జరుగుతుందని నేను అనుకోవటం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ లాబీ రిప్రజెంటేటివ్సే ఇప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ప్రధానమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఎంతవరకు ప్రెషరు బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం మీద పెట్టి ఈ ఎజెండా ముందుకు తీసుకుపోగలరనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏమీ చేయలేదు, వాళ్ళని జస్ట్ అట్లా అపెండిక్స్ లాగానే ఉండిపోతున్నాయి ఈ రెండు పార్టీలు. ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇది ఇట్స్ నాట్ ఈవెన్ ఎన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇది మీన్స్ టు ఎన్ ఎండ్ లాగా ఉండాలి. అర్చకుణ్ణి సంక్షేమం మీద బాగా ఖర్చు పెట్టు, అతని కావాల్సినటువంటి సంక్షేమం చూసుకో. ఆ పైన అతనిని ఒక హిందూ ధర్మ ప్రచారకర్తలాగా వాడుకొని హిందూ ధర్మాన్ని గ్రామాల్లో నిలబెట్టడానికి గట్టి ప్రయత్నం జరగాలి. జరగకపోతే ఈరోజు అక్కడ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయింది. ఇది హిందూ మతం గురించి చెప్పేవాడు లేడు, ముందుకు తీసుకుపోయేవాడు లేడు, పెట్టేవాళ్ళు లేడు. దాంతో ఇతర మతాలు ఆ వ్యాక్యూమ్లో ఫిలప్ చేసుకుంటూ పోతున్నాయి. అది ఒక రకంగా ఈయన పొలిటికల్గా కూడా నష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రిప్రజెంట్స్ దట్ ఇంట్రెస్ట్. సో పొలిటికల్గా చూసుకున్నా కానీ అర్చకుల సంక్షేమానికి పాటుపడి వాళ్ళ ద్వారా హిందూ ధర్మ వ్యాప్తి కోసంగా ప్రయత్నించడం అనేది రాజకీయంగా కూడా ఈరోజు తెలుగుదేశానికి అవసరం, బీజేపీకి అవసరం, జనసేనకు అవసరం ఆంధ్రప్రదేశ్. బట్ ఆ స్థాయిలో అంశాన్ని అవగాహన చేసుకొని ముందుకు తీసుకుపోయేటటువంటి దృక్పథం అయితే అవుపించటంలే. ఇంకా ఆ పాత వాసనలు, ఎన్టీ రామారావు గారి టైం వాసనలు, ఆ లాబీ ఎఫెక్టు, ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఈ లాబీ ఎఫెక్టు ఆంధ్రాలో పనిచేస్తున్నాయి. అట్లీస్ట్ తెలంగాణలో చేశారు, దీన్ని ఒక ఆదర్శంగానైనా చేసుకొని ఆంధ్రాలో కూడా ఇదే రకంగా ముందుకు తీసుకుపోతారు. తీసుకుపోయి ఆ పైన అర్చకుడిని హిందూ మత ప్రచారానికి ఒక ప్రధానమైన సాధనంగా వాడుకుంటే బాగుంటుంది. కాగా చెప్పారు. మీరు ఇది చెప్పిన తర్వాత ఈ మధ్య ఇది వచ్చిన తర్వాత ఇది వాట్సాప్లో బాగా ట్రాల్ అవుతుంది. 5,000 రూపాయలు 10,000 రూపాయల కనీస జీతం తీసుకునే పూజారికి మనం ఎక్కడ ఒక 5 రూపాయలు పల్లెల్లో వేస్తాము అని కనిపెట్టడం కోసం అని చెప్పి ఒక అధికారికి 30,000 రూపాయలు ఇచ్చి జీతం ఇస్తుంది. అట్లాగే ఆ పై ఇద్దరు జీతాలు చూడడానికి ఒక 60,000 రూపాయల జీతంతో ఓ అకౌంటెంట్ని, ఆ పై ముగ్గురిపై అజమాయిషీ చేయడానికి 1,00,000 రూపాయల జీతంలో ఒక ఈఓని పెడుతున్నారు. మరి పూజారి తప్ప ముగ్గురు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఇదేమి న్యాయం భగవంతుడా అని చెప్పి చాలామంది ట్రోల్అవుట్ చేస్తారంటే ఆ దీనావస్థని చెప్పుకుంటూ చెప్తున్నారు. మీరు చెప్పిన విషయమే జస్ట్ వాళ్ళు చాలా చక్కగా ఇది చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అర్చకులకు కూడాను తెలంగాణలో ఇచ్చినట్టు చేసి వాళ్ళ స్థితిగతులను కూడా పెంచితే బాగుంటుంది. అట్లాగే అర్చకులకి ఏవైతే మీరు ఆ గ్రేడ్ టెంపుల్స్ బట్టి భూములు ఉంటాయి సార్, ఆ భూముల్లో కల్టివేట్ చేసుకోవడానికి దానికి ఈ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు దాని మీద తీసుకుని వాడికి ఏం రాకుండా చేస్తున్నారు. అది కూడా కాపాడవలసిన పరిస్థితి అయితే ఉంది. మరి చూద్దాం భవిష్యత్తులో మరి ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది గవర్నమెంట్ అనేది. మంచి విషయాలు చెప్పారండి, చాలా థ్యాంక్స్.